అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో గోదావరి పుష్కరాలపై సమావేశం నిర్వహించారు. 6 జిల్లాల పరిధిలో 262 గ్రామీణ పుష్కర ఘాట్లకు సుమారు 100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యేలు సత్యనారాయణ, దేవ వరప్రసాద్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. శుద్ధ గోదావరి జలాల్లో భక్తులు పవిత్ర స్నానం ఆచరించేలా నదీ పాయలను శుభ్రం చేయాలన్నారు. 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా మరియు ప్రతిష్టాత్మకంగా జరపాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఒక కార్యాచరణ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా వారం రోజుల క్రితం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయడం జరిగింది. అయితే గోదావరి నది ప్రవాహం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే వెళ్తుందో ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈ గోదావరి నదిలో కాలుష్యం ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ మున్సిపాలిటీల నుంచి కానీ వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యం ఏ విధంగా గోదావరిలోకి వస్తుందో ఇవన్నీ పరిశీలించి ఆ క్రమంలో ప్రభుత్వ అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి సమీక్ష చేయడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 2027లో జరిగేటటువంటి పవిత్ర పుష్కరాలని గోదావరి నదీ జలాల్లో ఎక్కడైతే భక్తులు స్నానం చేస్తారో అవి ఏ విధమైనటువంటి కలుషితమైనటువంటి నీరు లేకుండా స్వచ్ఛమైనటువంటి గోదావరి నీటిలో భక్తులందరూ కూడా స్నానం చేయాలనే ఉద్దేశంతో ముందుగానే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వచ్చి పరిశీలించి అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. 2027 గోదావరి డంపింగ్ యార్డ్స్ సరిగా ఉండవు మన ఏరియాలో. మా దగ్గరే రాజోల్లో లేదు, మల్కీపురంలో లేదు, సగినెట్టిపల్లిలో లేదు. డంపింగ్ యార్డ్ సరిగా లేదు. చెత్త అంతా ఎక్కడ వేసుకోవాలో తెలియని పరిస్థితి. ఇది చాలా కాలంగా నిర్లక్ష్యం. ఈ రోజున వచ్చింది, కొత్తగా వచ్చింది కాదు, చాలా కాలంగా జరిగిన నిర్లక్ష్యం. తర్వాత ప్రజల తరపు నుంచి కూడా ఒక రకమైన నిర్లక్ష్యం ఉంది, ఒప్పుకోవాలి. ఎలాగంటే ప్రతిదీ తీసుకెళ్ళి కాలువలో విసిరేయాలి. ఆయన తాగుతా అదేది బాటిల్ తాగుతా ఎక్కడి నుంచి విసురుతాడంటే మోటార్ బైక్ వెనక నుంచి కాలువలోకి విసురుతారు. ఇట్లాగా ఒక నిర్లక్ష్యమైన భావన. ఇది తగ్గించాలనేది బాగా చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా డంపింగ్ యార్డులు మనం పెట్టుకోవాలా. ఆ డంపింగ్ యార్డుల్లోకి మనం ఈ చెత్తనంతని తరలించాలి. ఇది ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్తుంది. కానీ మన ఏరియా చాలా క్లీన్గా ఉండాల్సిన ఏరియా మనది. అలాంటిది దుర్గంధంగా ఉంది. ఎప్పుడో చాలా చెప్తారు మనకి. ఏం చెప్తారు, ఇది ఏమిటది, ఇది ఒక కేరళ అని చెప్తాము, ఇంకోటి చెప్తాము, అన్ని రకరకాలుగా మనమే చెప్పుకుంటాం. తీరా చూస్తే ఎన్ని చెప్పినా కూడా తీరా చూస్తే అక్కడ చెత్త అక్కడే ఉంటుంది. డంపింగ్ యార్డ్స్ సరిగా ఉండవు.